ఊర్ల పూట బెల్ట్ షాపులు బంద్ పెడితేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను కలవాలనట. వాళ్ళ ఊరికి ఏం అక్కేర ఉంటుందో అడగాలనట. అట్లా కాకుండా బెల్ట్ షాపులు నడుపుకుంటా నిండా తాగుకుంటా బుద్ధి ఉన్నట్టు ఉంటామంటే ఎమ్మెల్యే సాబును కలవద్దట, ఏ పని చేయమని అడగొద్దట. ఇంతకు ఏ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి వీరే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. నేను తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. ఇన్నరా ఏమంటున్నాడో? ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుండి అర్థం ఉండాలి, సోయి ఉండాలి చెప్తుండే ఎన్నిసార్లు. మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. నాలుకే గుంజితే ఓ 90 వేసి ఇంట్లో సప్పుడు చేయక మలసుక పండక గ్రామంలో నడుస్తున్న మంచి ప్రోగ్రాంలకు వచ్చి తాగిన నోరు ఏమో బుక్కింది అన్నట్టు రాజగోపాల్ రెడ్డి సార్ను ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏమేమో మాటలు అన్నారట. అందుకే పొద్దుగాల లేవగానే తాగుడు తందనాన ఆడుడు పెడితే ఎట్లా? మీ పెళ్ళాం పిల్లలు ఏం కావాలి, మీ బతుకు గురించి ఎప్పుడన్నా ఆలోచించిర్రా అని మంచిగానే గరానికి వచ్చిండు. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, తమదాకా వస్తే తాగుబోతులు ఎంత బాధ పెడతారో తెలవలేదా? ఒక్కపారి ప్రోగ్రాంకు అడ్డుపడితేనే ఇట్లా నవడితిరి. దినా మీ సర్కారు సప్లై చేసే మద్యంతో ఎంతో మంది ఆడబిడ్డలు అరిగోసలు పడుతుండ్రు. తాగి వచ్చిన భర్తలు కొట్టిన కొట్టుడుకు పుట్టెడు శోకం ఎల్లదీస్తుర్రు. తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గోసలు పడేటందుకు కారణము ముమ్మాటికి మీ ప్రభుత్వం సప్లై చేసే మద్యమే. ఆ మద్యమే లేకుంటే ఈ బెల్ట్ షాపులు వైన్సులు ఎందుకు? మీ ప్రభుత్వం మందునే బంధు పెడితే తాగేటోడు ఉండడు, మీ ప్రోగ్రాంలకు వచ్చి వాగేటోడు ఉండడు. కాబట్టి మందు తయారు చేసుడు ముందుగాల బంధు చేయండి. అట్లా చేయవలసింది పోయి ప్రజలకు నీతులు చెప్పుడు ఏంది సారు? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది. బంధు పెట్టే దగ్గర బంధు పెట్టాలే సారు, మందును అంటురు. ఈ ముచ్చటిన్నోళ్ళు